మరుసటి రోజు కూతురి పెళ్లి. నిద్ర లేవగానే కూతురిని చూడాలని గదికి వెళ్లిన తల్లికి పెళ్లి ఇష్టం లేక కూతురు ప్రేమించిన వాడితో వెళ్ళిపోయిందని తెలిసింది. తమ గౌరవం నిలబెట్టుకోవడానికి పనిమనిషిని పెళ్లి కూతురిలా మండపంలో కూర్చోబెట్టాడు తండ్రి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ విధి ఆడిన నాటకం. పెళ్లికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈరోజు ఉదయం పసుపు వేడుక, రాత్రికి మెహందీ కార్యక్రమాలు. రేపు వరుడి ఊరేగింపు వస్తుంది. ఆ తర్వాత ముహూర్తం. ఇల్లంతా బంధువులతో కిక్కిరిసిపోయింది. రమేష్ గారు పొద్దున్నే లేచి సిద్ధమయ్యారు. పనులన్నీ సజావుగా సాగుతున్నాయి. కాని ఆయన మనసులో ఒక అలజడి ఉంది. బహుశా ఒక తండ్రి తన కూతురిని అత్తవారింటికి పంపేటప్పుడు ఇలాగే ఉంటుందేమో. ఆయన దేవుడి ముందు దీపం వెలిగించి చేతులు జోడించి, భగవంతుడా, నా కూతురిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచు. ఆమె అత్తామామల ఇంట్లో అందరూ ఆమెను ప్రేమగా చూసుకునేలా చూడు అని ప్రార్థించారు. అయినా ఇవాళ కూతురు ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. ఇది సంతోషకరమైన రోజే, కాని గుండెల్లో ఏదో తెలియని అలజడి ఉంది. అప్పుడే సరితాగారు కూడా నిద్రలేచారు. ఆమె నేరుగా ప్రియా గదిలోకి వెళ్లారు. ప్రియా, అమ్మా, లేవమ్మా, పెళ్లివారు వస్తూనే ఉంటారు. ఇవాళ నీతో పంతులుగారు పూజ చేయిస్తారు. ఆమె తలుపు బయటనుంచే కూతురితో చెప్పి తరువాత హాల్లోకి వెళ్లి మిగతా ఏర్పాట్లు చూడసాగింది. ఆమె పరుగు పరుగున అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఆమె ముఖంలో ఒక ప్రత్యేకమైన సంతృప్తి మరియు గర్వం కనిపించాయి. ఎందుకంటే వారి కూతురు పట్టణంలోని అత్యంత పేరున్న మరియు ధనిక కుటుంబాలలో ఒక ఇంటికి కోడలు కాబోతుంది. అబ్బాయి చాలా మంచి ధనవంతుల కుటుంబానికి చెందినవాడు. అతను విదేశాలలో చదువుకొని వచ్చాడు. వారి వ్యాపారం చాలా నగరాల్లో విస్తరించి ఉంది. కూతురు సంతోషంగా ఉంటే అంతే చాలు అని తమ స్తోమతకు మించి ఈ పెళ్లికి ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ సరితాగారి ఆనందానికి అవధుల్లేవు. ఇలాంటి సంబంధం అదృష్టం ఉన్నవారికే లభిస్తుంది. ఆమె అతిథులతో, బంధువులతో మాట్లాడుతూ అబ్బాయి వారి గురించి పొగుడుతుంది. నిజానికి సరితాగారు తన భర్తతో పోట్లాడి గొడవపడి మరీ ఈ సంబంధాన్ని తన కూతురి కోసం నిశ్చయించారు. కొద్దిసేపట్లో పంతులుగారు కూడా వచ్చారు. అరే సరిత, పంతులుగారొచ్చారు. ప్రియా సిద్ధంగా ఉంటే కిందకు తీసుకురా. పూజ సామాగ్రి మొత్తం రెడీగా ఉంది. త్వరగా ప్రియాతో పూజ చేయిస్తారు పంతులుగారు అని రమేష్ గారు గంభీరంగా చెప్పారు. సరేనండి, ఇప్పుడే తీసుకువస్తాను. మెట్లు ఎక్కుతూ ఆమె మనసులో గొనుగుకున్నారు. ఈ అమ్మాయి ఇంకా తయారయ్యిందో లేదో. ఆమె తలుపు తట్టారు. ప్రియా, ఇంకా నిద్రపోతున్నావా? కాని ఎటువంటి శబ్దం లేదు. అరే, ఎక్కడికి వెళ్ళిందిది? పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నా ఇంత నిద్ర ఏంటి? కోపంగా మాట్లాడుతూ సరితాగారు తలుపును తోశారు. తలుపు తెరుచుకుంది. లోపల గది ఖాళీగా ఉంది. పరుపు అలాగే ఉంది. దానిపై ఎవ్వరూ పడుకోనట్లు. ప్రియా అల్మారా తెరిచి ఉంది. కొన్ని బట్టలు కనిపించడం లేదు. సరితాగారి కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ప్రియా, ప్రియా, ఆమె గదిలో గట్టిగా అరిచింది. ఆమె అరుపు అంత పెద్దదిగా ఉందంటే రమేష్ గారు వెంటనే పరుగున ప్రియా గదికి వచ్చారు. ఏమయింది? ఎందుకు అరుస్తున్నావు? ప్రియా గదిలో లేదు. సరితాగారి గొంతు వణుకుతోంది. ఆమె పరుపు చూడండి. తను అసలు ఇక్కడ పడుకోనే లేదు. అంటే రాత్రి నాతో మాట్లాడి గదిలోకి వచ్చింది కాని పడుకోలేదు. రమేష్ గారికి గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఆయన ఇల్లంతా ప్రతి మూలా చూశారు. బాత్రూంలో తనిఖీ చేశారు. పైకప్పు వెళ్లారు.
కాని ప్రియా ఎక్కడా లేదు. ఆయన చూసినప్పుడు ఆమె నగల పెట్టె ఖాళీగా ఉంది. మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఆమె మొబైల్ ఫోన్ కూడా లేదు. వంటగదిలో పని చూసుకుంటున్న అంజలి రమేష్ అరుపు విని పరుగు పరుగున వచ్చింది. చిన్నాన్నా, ఏమయింది? ప్రియా ఎక్కడా? అర్థం కావడం లేదమ్మా అంటూ రమేష్ గారు నిస్సత్తువుగా కుప్పకూలిపోయారు. సరితాగారు గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. నా కూతురు, నా ప్రియా ఎక్కడికి వెళ్ళింది? భగవంతుడా, ఇలా జరిగిందేమిటి? అప్పుడే అంజలికి ప్రియా దిండు కింద ఒక మడత పెట్టిన కాగితం కనిపించింది. ఆమె దానిని తీసి చదివింది. కాగితంపై ప్రియా చేతిరాతతో ఏదో రాసి ఉంది. అంజలి చదవడం మొదలుపెట్టింది. చదువుతున్నప్పుడు ప్రతి పదానికి ఆమె ముఖం రంగు మారింది. ఆమె శ్వాస వేగమయ్యింది. ఆ కాగితం ఆమె చేతి నుండి జారిపడింది. అప్పుడు రమేష్ గారు ఆ కాగితాన్ని తీసి చదవడం మొదలుపెట్టారు. నాన్నా, అమ్మా, నన్ను క్షమించండి. నేను ఆకాష్ను పెళ్లి చేసుకోలేను. నేను మురళిని ప్రేమిస్తున్నాను. మేమిద్దరం కాలేజీ నుంచే కలిసే ఉన్నాం. మీకు ముందే చెప్పడానికి ప్రయత్నించాను, కాని ధైర్యం చాలలేదు. మీకు ఇది తెలిసి బాధ కలుగుతుందని నాకు తెలుసు. కాని నేను మురళి లేకుండా ఉండలేను. మేము పెళ్లి చేసుకుంటున్నాము. ఇక నన్ను వెతకడానికి ప్రయత్నించకండి. ప్రియా. రమేష్ గారి చేతిలో ఆ కాగితం వణుకుతోంది. ఆయన కళ్ళ ముందు చీకటి కమ్ముకుంది. ఆయన తడబడి గోడకు ఆధారంగా నిలబడ్డారు. ఆయన నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. ఏమయింది? పెళ్లి వాతావరణంలో ఈ అరుపులు కేకలు ఏంటి? బంధువులలో ఒకరు అడిగారు. రమేష్, పెళ్లి సమయం అవుతోంది. ఈ సమయంలో ఇలా కూర్చున్నావేంటి? స్నేహితుడు అడిగాడు. అంతలో రమేష్ గారి మేనమామ కుమారుడు మనోజ్ గారు ఆయన భుజం పట్టుకున్నారు. ఏమైంది బావా, చెప్పు. రమేష్ గారు నెమ్మదిగా నిస్సత్తువగా చెప్పారు. ఏం చెప్పను, ప్రియా ఒక అబ్బాయితో పారిపోయింది. ఈ మాటలు వినగానే అందరికీ సమయం ఆగిపోయినట్లు అయింది. అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏం చెప్పాలో ఏం చెయ్యాలో ఎవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడు అకస్మాత్తుగా అందరూ ఒకేసారి మాట్లాడడం మొదలుపెట్టారు. ఏంటి? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? దేవుడా, ఇలా జరిగిందేంటి? అబ్బాయి వాళ్ళు ఏమనుకుంటారు? సమాజంలో ఏ ముఖం పెట్టుకొని తిరుగుతావు? అక్కడ నిల్చున్న బంధువులు, స్నేహితులు రమేష్ని ఉద్దేశించి చెప్పారు. రమేష్ గారు కేవలం నిలబడి ఉన్నారు, అచ్చం రాతి విగ్రహంలాగా. ఆయన కలలు, ఆయన ఆశలు, ఆయన జీవితాంతం కష్టార్జితం అన్నీ ఒక్క క్షణంలో ధూళిలో కలిసిపోయాయి. ఎవరో తన ఛాతీపై కూర్చొని తన ఊపిరిని పిండేస్తున్నట్లు ఆయనకు అనిపించింది. అంజలి కూడా ఒక మూలన నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఎక్కడైతే సన్నాయి మోగించాలో అక్కడ దుఃఖం అలుముకుంది. సంతోషాల ఇల్లు ఒక్క క్షణంలో దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఈ వార్త దావానలంలా వ్యాపించింది. పెళ్లికి రావడానికి సిద్ధమవుతున్న అతిథులకు పెళ్లి కూతురే పారిపోయిందని తెలిసింది. అబ్బాయి వాళ్లకి ఎవరో ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. గంటలోపే ఆకాష్ కుటుంబ సభ్యులు రమేష్ గారి ఇంటికి చేరుకున్నారు. ఆకాష్ తండ్రి శ్యామ్ సుందర్ గారు ఒక పెద్ద వ్యాపారవేత్త. ఆయన ముఖంలో కోపం, ద్వేషం కనిపించాయి. ఆయనతో పాటు ఆయన ఇద్దరు కొడుకులు, కొంతమంది బంధువులు కూడా ఉన్నారు. రమేష్ గారు అని శ్యామ్ సుందర్ గారు కఠినమైన స్వరంతో అన్నారు. మీకు తమాషాలా ఉందా? మమ్మల్ని ఎందుకు మోసం చేశారు? రమేష్ గారికి చెప్పడానికి ఏమీ లేదు. ఆయన కేవలం చేతులు జోడించి, నాకు నిజంగా ఏమీ తెలియదు, నన్ను నమ్మండి అన్నారు. అప్పుడే ఆకాష్ తల్లి అరిచింది. నీ కూతురి గురించి నీకు తెలియదా? ఆమెకు అఫైర్ నడుస్తోందని నీకు తెలియదా? మా పరువు తీసేశారు మీరు. మా కుటుంబ పరువు ప్రతిష్టలు ఏం కావాలి? మేము ఈ పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశామని శ్యామ్ సుందర్ గారు అన్నారు. బంధువులందరూ, స్నేహితులందరూ ఆహ్వానించబడ్డారు.
అంతా సిద్ధంగా ఉంది. కాని మీ కూతురు ఇలా చేసింది. రమేష్ గారి కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. క్షమించండి, నాకు తెలియదు. నేను నా కూతురిని వెతుకుతాను. అసలేం జరిగిందో తెలుసుకుంటాను. నేను ఆమెను వెనక్కి తీసుకువస్తాను. వెనక్కా అని ఆకాశన్నయ్య వెటకారంగా అన్నాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వెనక్కి తీసుకువస్తావు? ఆమె ఇంకొకరితో పారిపోయింది. వెనక్కి వచ్చినా సరే మేము ఆమెను స్వీకరించలేము. ఆమె వలన మా ఇంటి పరువు పోయింది. శ్యామ్ సుందర్ గారు రమేష్ గారి వైపు వేలు చూపిస్తూ, విను రమేష్, మేము కోర్టుకు వెళ్తాము. మీ నుండి నష్టపరిహారం వసూలు చేస్తాం. మేము ఖర్చు చేసిన డబ్బు మాకు తిరిగి కావాలి. దాంతోపాటు మా పరువుకు కూడా లెక్క చెప్పాలి అని చెప్పి వారు వెళ్ళిపోయారు. కాని వారి మాటలు రమేష్ గారి చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఇంట్లో ఉన్న బంధువులు కూడా ఇప్పుడు గుసగుసలాడడం మొదలుపెట్టారు. నేను ముందే చెప్పాను, అమ్మాయికి అంత స్వేచ్ఛ ఇవ్వకూడదని. కాలేజీకి పంపితే ఇలాగే అవుతుంది. ఇంత స్వేచ్ఛ ఇస్తే అమ్మాయిలు చెడిపోతారు. ఇప్పుడు ఇంటి పరువు మట్టిలో కలిసిపోయింది. ఒక పక్క సరితాగారు ఏడుస్తున్నారు. కాని రమేష్ గారు ఏమీ మాట్లాడలేదు. ఇంట్లో అందరూ నోటి నుండి ఇటువంటి మాటలు విని విని ఆయనకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమయింది. ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు. పెళ్లి కోసం బయట చేసిన అలంకరణ ఇప్పుడు హాస్యాస్పదంగా అనిపించింది. పూల తోరణాలు, రంగురంగుల లైట్లు, ప్రియా వెడ్స్ ఆకాష్ అని రాసిన బ్యానర్ అన్నీ ఇప్పుడు ఒక క్రూరమైన హాస్యంలాగా మారాయి. పొరుగువారు తమ తలుపులు కిటికీల నుండి రమేష్ ఇంటివైపు చూస్తున్నారు. కొందరు సానుభూతితో చూస్తున్నారు, కొందరు కుతూహలంతో, మరికొందరు వెటకారపు నవ్వుతో. ఈ విషయం ఊరంతా పాకిపోయింది. సోషల్ మీడియాలో కూడా ప్రజలు దీని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. రమేష్ గారు తమ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. ఆయన తమ పరుపుపై కూర్చున్నారు. ఆయన ముందు గోడపై ప్రియా ఫోటోలు ఉన్నాయి. ప్రియా పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని ఫోటోలను చూస్తూ కన్నీరు కారుస్తున్నారు రమేష్ గారు. అందులో ఒక ఫోటోలో ప్రియా తండ్రి భుజాలపై చేతులు వేసి నిల్చుంది. రమేష్ రెండు చేతుల్లో ముఖాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఎందుకిలా జరిగింది? నేనెప్పుడూ నా కూతురికి ఏదీ తక్కువ కాకుండా చూసుకున్నానే. కాని ప్రియా నన్ను ఎందుకు మోసం చేసింది? స్నేహితులకి, బంధువులకి అందరితో గర్వంగా చెప్పుకున్నారు తన కూతురి పెళ్లి ఘనంగా చేస్తున్నామని. అలాగే చాలా పెద్ద కుటుంబానికి ప్రియా కోడలిగా వెళ్తుందని. కాని ఇప్పుడు డబ్బులు పోయాయి, ఇంటి పరువు పోయింది, చివరికి కూతురు కూడా పారిపోయింది. పెళ్లి ఇంట్లో ఏడుపులు పెడబొబ్బల మధ్య అంజలి ఒక మూలన నిలబడి కన్నీరు కారుస్తుంది. తను తన చిన్నాన్నను ఇలా చూడలేకపోతుంది. ఎందుకంటే తల్లి తండ్రి లేని తనను కూతురితో సమానంగా చూసుకున్నారు రమేష్ గారు. 10 సంవత్సరాల క్రితం రమేష్ అన్నయ్య వదిన రోడ్ యాక్సిడెంట్లో మరణించారు. అప్పుడు 12 సంవత్సరాల అంజలి ప్రపంచమే ఆగిపోయింది. ఆ సమయంలో రమేష్ అంజలిని తమతో పాటు ఇంటికి తీసుకువచ్చారు. కూతురు ప్రియాతో పాటే ఆమెను పెంచారు. అంజలి ప్రియా కంటే 2 ఏళ్లు పెద్దది. ప్రియా చలాకీగా, కొంచెం మొండిగా ఉండేది. కాని అంజలి స్వభావరీత్యా శాంతంగా, తెలివిగా, బాధ్యతాయుతంగా ఉండేది. ఆ ప్రమాదం గురించి ఆమె ఎప్పుడూ తన అదృష్టాన్ని నిందించుకోలేదు. ఈ ఇంటినే, తన చిన్నమ్మ చిన్నాన్నలను తన సర్వస్వంగా భావించేది. ఆమె చిన్నాన్న రమేష్ గారు ఆమెను సొంత కూతురి కంటే ఎక్కువగా ప్రేమించేవారు. బహుశా ఇదే విషయం సరితకు ఎప్పుడూ బాధ కలిగించేది. సరితగారు అంజలిని ఎప్పుడూ మనస్ఫూర్తిగా అంగీకరించలేదు. ఆమె దృష్టిలో అంజలి ఎప్పుడూ ఒక భారం, ఒక పరాయి రక్తం. దానిని ఆమె అనివార్యంగా భరించాల్సి వచ్చింది. ఆమె ప్రతి చిన్న విషయంలోనూ అంజలిని నిందించేది. ప్రియా కంటే తక్కువగా చూసేది. మరియు
ఇంటి పనుల భారాన్ని ఎక్కువగా ఆమెపైనే మోపేది. అంజలి ఎప్పుడూ ఎదురు మాట్లాడలేదు. తన చిన్నమ్మ ప్రతి చేదు మాటను అమృతంగా భావించి స్వీకరించేది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ ఆశ్రయం తప్ప తనకు వేరే గమ్యం లేదని ఆమెకు తెలుసు. ఈరోజు తన చిన్నాన్నను బాధగా చూసినప్పుడు ఆమె గుండె కంపించింది. ఇంట్లో ఉన్న బంధువులు, పొరుగువారు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొందరు సానుభూతి చూపిస్తుంటే మరికొందరు రహస్యంగా ఎగతాళి చేస్తున్నారు. అంజలి నెమ్మదిగా చిన్నాన్న గదికి వెళ్లి ఆయన భుజంపై చెయ్యి వేసింది. రమేష్ గారు కళ్ళు పైకెత్తి ఆమెను చూశారు. ఆయన కళ్ళల్లో నిస్సహాయత, అవమానం మరియు బాధల సముద్రం ఉంది. అది చూస్తే ఏ కర్కోటకుని గుండె అయినా కరిగిపోయేది. అంజలి ఏమీ మాట్లాడలేదు. ఆమె అతని దగ్గర నేలపై కూర్చుని నిశ్శబ్దంగా ఆయన చెయ్యి పట్టుకుంది. అంజలి చేతి స్పర్శ రమేష్ గారికి కాస్త ఊరటనిచ్చింది. ఆ ఒక్క స్పర్శ రమేష్ గారిలో అణిచిపెట్టుకున్న పశ్చాత్తాపపు కట్టను తెంచింది. తన జీవితంలో అతిపెద్ద తప్పుకు పునాది వేసిన రోజు ఆయనకు గుర్తొచ్చింది. ఆయన మనస్సులో కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటనలు ఒక సినిమా రీలులా తిరగడం ప్రారంభించాయి. నిజానికి ఈ సంబంధం అసలు అంజలి కోసమే వచ్చింది. ఆకాష్ కుటుంబానికి చెందిన దూరపు బంధువు ఒకరు కుటుంబ వేడుకలలో అంజలిని చూశారు. ఆమె సౌలభ్యం, ఆమె తెలివితేటలు మరియు ఆమె సంస్కారాలు ఆయనను బాగా ప్రభావితం చేశాయి. కొందరు బంధువులను కూడా అడిగి అంజలి గురించి తెలుసుకున్నారు అతను. మధ్యవర్తి సంబంధం గురించి రమేష్తో ఫోన్లో మాట్లాడినప్పుడు అబ్బాయి వాళ్లకు పెద్ద కూతురు అంజలి నచ్చిందని స్పష్టంగా చెప్పాడు. ఈ మాట వినగానే రమేష్ గారి ముఖం గర్వంతో వికసించింది. అంజలి లాంటి అమ్మాయికి దీనికంటే మంచి సంబంధం దొరకదు. తనపై ఉన్న కూతురి బాధ్యత తీరుతుంది. ఇంత మంచి సంబంధం వచ్చిందని ఆయన మనసులో దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. కాని ఈ విషయం సరితాగారి చెవిలో పడగానే ఇంట్లో మహాభారతం మొదలయ్యింది. ఆ రాత్రి ఆమె రమేష్ గారి ముందు తన నిజస్వరూపాన్ని చూపించింది. ఒక అనాథకు, పనిమనిషికి ఇంత పెద్ద ఇంటి సంబంధమా? ఎంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందో ఆలోచించారా? మగపెళ్లి వాళ్లకు దేనికి లోటు లేకుండా చూసుకోవాలి. ఇంటి పనిమనిషికి అంత గొప్ప ఇంట్లో పెళ్లి చేస్తే మరి నా కూతురేం చెయ్యాలి? ఒక పని చెయ్యండి, నా కూతురికి వీధిలో పెళ్లి చెయ్యండి అని సరితాగారు అరిచారు. ఆమె గొంతులో సంవత్సరాలుగా అణిచిపెట్టుకున్న అసూయ మరియు కోపం స్పష్టంగా కనిపించాయి. సరిత, ఏం మాట్లాడుతున్నావు? అంజలి ఈ ఇంటి పనిమనిషి కాదు. తను మన బిడ్డే కదా. నేను ఆమెను పెంచాను, పోషించాను అన్నారు రమేష్. కాని దీని అర్థం ఆమె నా కూతురి హక్కును లాక్కుంటుందని కాదు. ఇంత మంచి సంబంధం వచ్చినప్పుడు దానిపై మొదటి హక్కు నా ప్రియాదే. నా కూతురిలో ఏదైనా లోపం ఉందా? అంజలి కంటే ప్రియా మరింత అందంగా ఉంది, బాగా చదువుకుంది, మరింత ఆధునికంగా ఉంది. ఆ ధనిక కుటుంబానికి నా ప్రియానే వెళ్తుంది, ఈ అనాథ కాదు. తన భార్య యొక్క అసహ్యకరమైన ఆలోచనకు రమేష్ గారు ఆశ్చర్యపోయారు. నువ్వు పిచ్చిదానివయ్యావా సరిత? అంజలి కోసం వచ్చిన సంబంధంపై మనం ప్రియా పేరును ఎలా చెప్పగలం? ఇది మోసమవుతుంది. ఈ మాట వినగానే సరితాగారు పిచ్చిదానిలా నవ్వారు. మోసం? అరే, ఈ ప్రపంచంలో జీవించడానికి తెలివిగా ఉండాలి. సాదాసీదా మనుషులను ఎవ్వరూ పట్టించుకోరు. మీరు ఇలా అమాయకుడిలా అస్తమాను అంజలి గురించి ఆలోచిస్తుంటే మరి నా కూతురి గురించి నేను ఆలోచించాలి కదా. నా మాట వినండి అని ఆమె రమేష్ దగ్గరగా వచ్చి గుసగుసలాడింది. తన ప్రణాళికను చెప్పింది. మనం అబ్బాయి వాళ్లకు నిరాకరించము. మీరు రేపు మధ్యవర్తిని పిలిచి ఇలా చెప్పండి, సంబంధం చాలా మంచిది, కాని అంజలి కొంచెం సాదాసీదా పాతకాలపు ఆలోచనల అమ్మాయి. పెళ్లి పట్ల ప్రస్తుతానికి ఆమెకు అంత ఆసక్తి లేదు అని
చెప్పమనింది సరిత. రమేష్ గారు నోరు మూసుకొని తన భార్య ముఖం చూస్తూ ఉండిపోయారు. సరిత తన మాట కొనసాగించింది. తరువాత మధ్యవర్తితో మా చిన్న కూతురు ప్రియా ఉంది. ఆమె ఈ కాలం నాటి అమ్మాయిలాగే ఉంటుంది. చదువుకుంది, స్మార్టుగా ఉంటుంది మరియు అలాంటి పెద్ద ఇంటి పద్ధతులు తెలిసిన మోడ్రన్ అమ్మాయి. ఆకాష్కు ప్రియానే మంచి జీవిత భాగస్వామి అవుతుందని మేము భావిస్తున్నాము. మీరు ఒకసారి మగపిల్లివారిని ప్రియాని చూడడానికి ఏర్పాటు చేయండి. మా ప్రియ వజ్రం లాంటిదని చెప్పండి. కావాలంటే మనం వారికి ప్రియా కొత్త ఫోటోలను పంపుదాము. వారు ప్రియాని చూసిన తర్వాత అంజలిని మర్చిపోతారు. రమేష్ గారు తల పట్టుకున్నారు. సరిత, ఇది పాపం. మనమిటు అంజలిని, అటు మగపిల్లివారిని మోసం చేస్తున్నాము. పాపమా? సరిత అరిచింది. తన కూతురి భవిష్యత్తు కోసం ఒక తల్లి కొంచెం తెలివిగా వ్యవహరిస్తే అది పాపం కాదు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యమన్నారు. మీరు నా మాట వినకపోతే నేను ఇప్పుడే విషం తాగుతాను. అప్పుడు మీ సొంత కూతురిని, ఈ అనాథని ఇద్దరినీ మీరే చూసుకోండి. నా కూతురి హక్కును లాక్కొని ఈ ఇంట్లో మరెవరూ సంతోషంగా ఉండలేరు. చాలా రోజులు ఇంట్లో ఇదే కలహం కొనసాగింది. సరితాగారు తినడం తాగడం మానేశారు మరియు రమేష్ గారిని మానసికంగా బ్లాక్మెయిల్ చేసి ఆయన పూర్తిగా కృంగిపోయేలా చేశారు. ఒకవైపు ఆయన మొండి భార్య, మరోవైపు ఆయన శాంత స్వభావం గల అంజలి. చివరికి ఇంటి ప్రశాంతతను తిరిగి తీసుకురావడానికి భార్య వేసిన ప్రణాళికను అమలు చేశారు. శ్యామ్ సుందర్ గారి కుటుంబానికి అంజలికి పెళ్లి పట్ల ఆసక్తి లేదని మరియు ప్రియా వారి కుటుంబానికి మరింత అనుకూలంగా ఉంటుందని చెప్పినప్పుడు వారు కూడా అంగీకరించారు. ఈ విధంగా మోసంపై ఆధారపడిన ఒక సంబంధానికి పునాది పడింది. ఈరోజు ప్రియా పారిపోయిన తరువాత రమేష్ గారు ఆలోచనలో పడ్డారు. ఇది బహుశా కర్మల ఫలితమే. దాని ఫలాన్ని ఈరోజు కుటుంబం మొత్తం అనుభవిస్తోంది. ఈరోజు ఆయన సమాజం ముందు తల వంచుకొని కూర్చున్నాడు. సరితాగారు పక్కనే నేలపై కూర్చుని ఏడ్చి ఏడ్చి దాదాపు అలసిపోయారు. అంజలి నిశ్శబ్దంగా వంటగదిలోకి వెళ్లి అందరికోసం టీ తయారు చేయడం ప్రారంభించింది. ఈ విచ్ఛిన్నమైన ఇంటిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాల్సిన బాధ్యత అంతా ఆమెదే అయినట్లుగా. ఇంతలో తలుపు మళ్లీ తట్టిన శబ్దం. శ్యామ్ సుందర్ గారు మళ్లీ ఏదో కొత్త బెదిరింపుతో లేదా పోలీసులతో వచ్చారని అందరూ అనుకున్నారు. రమేష్ గారికి లేచే ధైర్యం చాలలేదు. అంజలి టీ ట్రేను పక్కన పెట్టి తలుపు వైపు నడిచింది. తలుపు తెరవగానే ఆమె ఆశ్చర్యపోయింది. ఎదురుగా పెళ్లికొడుకు ఆకాష్ ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో కోపం లేదు, కాని ఒక విచిత్రమైన గాంభీర్యం మరియు విచారం ఉన్నాయి. అతని కళ్ళల్లో కూడా ఈ ఇంట్లో ఉన్నవారి కళ్ళల్లో ఉన్న అవమానం మరియు బాధ కనిపిస్తున్నాయి. నేను లోపలికి రావచ్చా అని ఆకాష్ చాలా నెమ్మదిగా అడిగాడు. అంజలి ఏమీ మాట్లాడకుండా రండి అన్నట్టుగా పక్కకు జరిగింది. ఆకాష్ లోపలికి వచ్చాడు. అతను నేరుగా రమేష్ గారి దగ్గరకు వెళ్లి ఆలోచించకుండా వారి దగ్గర నేలపై కూర్చున్నాడు. అంకుల్ గారు, అతని గొంతులో ఒక భారం ఉంది. జరిగింది చాలా తప్పు, కానీ మీరు ఇలా ధైర్యం కోల్పోతే ఎలా? రమేష్ గారు శూన్యమైన కళ్ళతో అతని వైపు చూశారు. మా నాన్న కోపంగా ఉన్నారు. కుటుంబం మొత్తం షాకులో ఉంది. వారి స్థానంలో ఎవరైనా ఉంటే అదే చేస్తారు. కాని ఇందులో మీ తప్పేమీ లేదని నాకు తెలుసు. మీరు గౌరవనీయమైన వ్యక్తి. మీరు ఎలా ఉన్నారో అని చూడడానికి వచ్చాను. ఆకాష్ ఈ మాటలు రమేష్ గారి నిర్జీవ దేహంలో కొద్దిగా ప్రాణాన్ని పోసినట్లుగా ఉన్నాయి. తమ కుటుంబం వలన తన జీవితం ఒక్క క్షణంలో తారుమారైనా ఆ అబ్బాయి ఇలా ఓదార్చడం రమేష్ గారికి ఊరటనిచ్చింది. రమేష్ గారి కళ్ళ నుండి కన్నీళ్ల ధార ప్రవహించింది. కాని ఈసారి ఈ కన్నీళ్లలో బాధ మాత్రమే కాదు,
ఒక అపరిచితుడి నుండి పొందిన ఆప్యాయత అనుభూతి కూడా ఉంది. ఆకాష్ రాకతో ఇంటి వాతావరణం కొద్దిగా మారింది. అతను కొంతసేపు అక్కడే ఉన్నాడు. అతను రమేష్ గారికి ధైర్యం చెప్పి ఏడుస్తున్న సరితా గారి వద్దకు వెళ్ళి, ఆంటీ, మిమ్మల్ని మీరు సంభాళించుకోండి. మీరే ఇలా ఉంటే అంకుల్ని ఎవరు సముదాయిస్తారు అన్నాడు. అతని ప్రవర్తనలో ఎక్కడా కోపం లేదా ఆరోపణ లేదు. కాసేపటికి అంజలి ఇచ్చిన టీ తాగి ఆకాష్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత రమేష్ గారి ఒక పాత స్నేహితుడు మరియు కుటుంబ శ్రేయోభిలాషి ఉదయం నుండి అక్కడే ఉన్నారు. అతను ఒక విషయాన్ని రమేష్ ముందు ప్రస్తావించారు. రమేష్, ఒక మాట చెప్పనా? తప్పుగా అనుకోవు కదా అని ఆయన అడిగారు. రమేష్ గారు శూన్యమైన చూపులతో అతని వైపు చూశారు. ఈ సంబంధం అంజలి కోసం మొదట వచ్చిందని చెప్పావు కదా? ఈ మాట గదిలో ప్రతిధ్వనించగానే అందరిలోనూ నిశ్శబ్దం. ఎవరి కోసం సంబంధం వచ్చిందో వారితో ముందుకు సాగి ఉంటే ఈరోజు చూడవలసి వచ్చేది కాదు. తన సొంత పాపం ఈరోజు మీ ముందు కొండలా నిలబడింది. గదిలో ఉన్న మరికొంతమంది సన్నిహిత బంధువులు కూడా ఈ విషయాన్ని సమర్థించారు. అందరి మాటలు వింటున్న అంజలి నిశ్శబ్దంగా వంటగదిలోకి తిరిగి వెళ్ళిపోయింది. తన అదృష్టం తన ప్రమేయం లేకుండా నిర్ణయించబడిన ఈ చర్చకు కేంద్రంగా ఉండడానికి ఆమె ఇష్టపడలేదు. అసలు విషయం ఇప్పుడు బయటపడింది. ఇంట్లో గుసగుసలు మొదలయ్యాయి. ఎవరో మెల్లిగా అన్నారు, ఇప్పుడైనా ఏమీ మించిపోలేదు. అబ్బాయి చాలా మంచివాడు, తెలివైనవాడు. మాట్లాడితే బహుశా అతను అంజలిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించవచ్చు. దీనివలన రెండు కుటుంబాల గౌరవం కూడా నిలబడుతుంది. ఈ ఆలోచన విన్న తరువాత సరితాకి ఒక ఆసరా దొరికినట్టు అనిపించింది. దీనితో రెండు కుటుంబాల గౌరవం నిలబడుతుందని ఆమె భావించారు. ఆమెకు తన తప్పును సరిదిద్దుకోవడానికి, ఇంటి పరువు నిలబెట్టుకోవటానికి ఇదొక్కటే మార్గంగా కనిపించింది. తక్షణమే ఆమె వంటగదిలో శూన్యంలోకి చూస్తూ నిలబడిన అంజలి దగ్గరికి వెళ్లారు. అంజలి, అమ్మా, దాదాపు దీనంగా వేడుకుంటూ అన్నారు. ఆమె స్వరంలో ఈరోజు మొదటిసారి అధికారం లేదు, కేవలం యాచన మాత్రమే ఉంది. నువ్వొక్కదానివే ఇప్పుడు ఈ ఇంటి పరువు నిలబెట్టగలవు. నువ్వు ఆకాష్తో పెళ్లికి సరే చెప్పు. చూడు, ఆ అబ్బాయి ఎంత మంచివాడు. మేము ఎలా ఉన్నామో చూడడానికి వచ్చాడు అన్నారు. అంజలి తన చిన్నమ్మ వైపు తిరిగి చూసింది. ఆమె కళ్ళల్లో కోపం లేదు, ద్వేషం లేదు. కేవలం ఒక లోతైన బాధ, శూన్యత మాత్రమే ఉన్నాయి. అంజలి మనసులో ఒక తుఫాను చెలరేగింది. నేను ఏమైనా వస్తువు నా చిన్నమ్మ? ఒకదాని బదులు మరొకదాన్ని పెట్టడానికి? ఈ మాటలు ఆమె పెదవుల దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. ఆమె ఒక్కసారి బయట కూర్చున్న చిన్నాన్న వైపు చూసింది. నిస్సహాయమైన కళ్ళు, విరిగిపోయిన ఆయన ఆత్మగౌరవం. ఇదంతా ఆమె చూడలేకపోయింది. తన తల్లిదండ్రులు పోయిన తర్వాత ఈ చిన్నాన్న తనను తన సొంత కూతురి కంటే ఎక్కువగా ప్రేమించి తన ప్రతి అవసరాన్ని ఎలా తీర్చారో ఆమెకు గుర్తొచ్చింది. ఈరోజు ఆమె తన ఆత్మగౌరవం కోసం పోరాడి ఆయనను మరింత విచ్ఛిన్నం చెయ్యలేకపోయింది. ఈ తప్పనిసరి పరిస్థితిని అర్థం చేసుకొని తన చిన్నాన్నగారి గౌరవం కోసం ఆమె తన కన్నీళ్లు మరియు తన ఆత్మగౌరవం రెండిటినీ మింగేసింది. ఆమె ఏమీ మాట్లాడలేదు. కేవలం మౌనంగా తన తలదించుకుంది. అంజలి మౌనమే అంగీకారం తెలిపినట్టు సరితకు తోచింది. ఇటు ఆకాష్ తన ఇంటికి తిరిగి చేరుకోగానే అక్కడ కూడా వాతావరణం ఉద్రిక్తంగానే ఉంది. ఆయన తండ్రి శ్యామ్ సుందర్ ఇంకా కోపంగా ఉండి సమాజంలో జరగబోయే అపకీర్తి గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆకాష్ మనసు మాత్రం ఇంకెక్కడో ఉంది. ఆయన కళ్ళ ముందు పదే పదే రమేష్ గారి కన్నీళ్లు, సరిత పశ్చాత్తాపం, ఆ ఇంటి నిర్జనత్వం తిరుగుతున్నాయి. అయితే ఈ ముఖాలన్నింటి మధ్య ఇంకొక ముఖం ఆయన మనసులో చెరిగిపోకుండా ముద్రపడింది. అది అంజలిది. ఆయన రమేష్ గారి ఇంటికి చేరుకున్నప్పుడు ఆ కుటుంబం మొత్తం ఎలా చెల్లాచెదురైపోయిందో చూశారు. కానీ
కేవలం అంజలి ఒక్కతే మౌనంగా అందరినీ కలిపి ఉంచడానికి ప్రయత్నిస్తోందని గమనించారు. ఏడుస్తున్న తన చిన్నమ్మను ఆమె ఎలా ఓదారుస్తోందో, నిస్సహాయంగా కూర్చున్న చిన్నాన్నకు భరోసాగా ఎలా నిల్చుందో, మరియు ఆ ఇంటి బాధ్యత మొత్తాన్ని తన సున్నితమైన భుజాలపై ఎలా మోసిందో ఆయన చూశారు. ఆకాష్ మనుషులను అంచనా వేయడంలో నేర్పరి. ఆయన ప్రియా చిత్రాలు చూశారు. ఆమె అందంగానే ఉంది, కాని ఈ మొత్తం సంఘటనల మధ్య అంజలిని చూశారు. ఆమె అందం బాహ్యమైనది కాదు, అంతర్గతమైనది. ఆమె కళ్ళల్లో ఒక స్థిరత్వం ఉంది, ఆమె ప్రవర్తనలో ఒక గౌరవం ఉంది, మరియు ఆమె మౌనంలో పెద్ద పెద్ద తుఫానులను కూడా ఎదుర్కోగల ఒక శక్తి ఉంది. తన కుటుంబం వెతుకుతున్న సంస్కారవంతమైన కోడలు ప్రియా కాదని, అంజలియే అని ఆయనకు అనిపించింది. విధి ప్రియా మోసం ద్వారానే తనను సరైన వ్యక్తి దగ్గరికి చేర్చిందని ఆయనకు ఈ జ్ఞానం కలిగింది. ఆయన మనసులో ఒక నిర్ణయం తీసుకున్నారు. మరుసటి ఉదయమయ్యింది. రమేష్ గారి కుటుంబం ఈరోజు ఏం జరుగుతుందో, మగపెళ్లివారు పోలీస్ కంప్లైంట్ ఇస్తారేమో అని తలుచుకుని బాధపడుతున్నారు. పెళ్లి కోసం నిర్ణయించిన సమయానికి మిగతా బంధువులు, సమాజ పెద్దలు చేరుకున్నాక వారికి ఏ ముఖం చూపించాలి? సరిగ్గా అప్పుడే శ్యామ్ సుందర్ తన కుటుంబం మొత్తంతో, కొంతమంది సమాజంలోని ప్రముఖులతో కలిసి మళ్లీ రమేష్ ఇంటి తలుపు దగ్గరికి చేరుకున్నారు. నిన్నటి బెదిరింపును అమలు చేయడానికి వచ్చారని రమేష్ భావించారు. ఆయనకున్న కొద్దిపాటి ధైర్యం కూడా జవాబిచ్చింది. కాని శ్యామ్ సుందర్ లోపలికి రాగానే ఆయన ముఖంలో నిన్నటి కోపం లేదు. ఆయన రమేష్ ముందు చేతులు జోడించి నిలబడ్డారు. రమేష్, నిన్న నేను కోపంలో మీతో చాలా కఠినంగా మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించండి. ఇందులో మీ తప్పేమీ లేదు. పిల్లలని కనగలము కాని వారి తలరాతను రాయలేము కదా. అయినా అమ్మాయి చేసిన పనికి మిమ్మల్ని బాధ్యులను చేయడం తప్పనిపించింది. శ్యామ్ సుందర్ మాటలు విని రమేష్ మరియు మిగతా అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడే ఆకాష్ ముందుకు వచ్చి ఇలా అన్నాడు. అంకుల్, జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము, కానీ ఒక కొత్త ప్రారంభం చెయ్యగలం కదా. నిన్న ఇక్కడి నుండి వెళ్ళాక నేను చాలా ఆలోచించాను. మా కుటుంబానికి ఒక మంచి సంస్కారవంతమైన కోడలు కావాలి. మరియు ఆ కోడలు మీ కూతురు ప్రియా కాదని, మీ అన్న కూతురు అంజలి అని నేను భావిస్తున్నాను. ఇది విని గదిలో నిశ్శబ్దం ఆవరించింది. సరిత మరియు రమేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆకాష్ తన మాటను కొనసాగించాడు. ఇది కొంచెం ఇబ్బందిగా ఉందని నాకు తెలుసు, కానీ ఈ క్లిష్ట సమయంలో అంజలి మొత్తం కుటుంబాన్ని ఎలా అదుపు చేసిందో నేను చూశాను. దానివల్ల నా మనసులో ఆమె పట్ల చాలా గౌరవం పెరిగింది. నేను ఈ పెళ్లిని ఏ ఒప్పందంగానో లేదా బలవంతంగానో చేసుకోవడం లేదు. నేను అంజలిని ఇష్టపడ్డాను. మీ కూతురు ప్రియా స్థానంలోకి వస్తోంది కాబట్టి నేను అంజలిని ఇష్టపడలేదు. బదులుగా ఆమె మాత్రమే ఈ ఇంటికి నిజమైన కోడలు కావడానికి తగినది కాబట్టి తనను ఇష్టపడ్డాను. రమేష్ కళ్ళల్లో కృతజ్ఞతా భాష్పాలు వచ్చాయి. కాని సరితకు మాత్రం తల కొట్టేసినట్లయింది. తాను గాజుముక్క అనుకొని పారేసిన వజ్రం విలువ తనకు తెలిసొచ్చింది. రమేష్ కొంతసేపు మౌనంగా ఉన్నారు. ఆయన కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఆయన నెమ్మదిగా ఆకాష్ దగ్గరికి వెళ్లారు. ఆయన కాళ్ళు వణుకుతున్నాయి. ఆయన ఆకాష్ ముందు నిలబడ్డారు. ఆ వెంటనే ఆయన ఆకాష్ పాదాలపై పడిపోయారు. బాబూ ఆకాష్, నువ్వు ఈ మాట చెప్పి నన్ను మళ్లీ బతికించావు. నా గౌరవం, నా సర్వస్వం పోయింది. ఇక బ్రతికుండి ఏం లాభం అనుకున్నాను. నీ వలన నాకు మళ్లీ అదే గౌరవం దక్కింది. ఆకాష్ వంగి ఆయనను పైకి లేపడానికి ప్రయత్నించాడు. వద్దంకుల్, అలా చెయ్యకండి, మీరు పెద్దవారు అన్నాడు. కాని రమేష్ లేవలేదు. ఆయన ఏడుస్తూ, ఈరోజు నువ్వు నన్ను కాపాడావు, లేకపోతే నేను సమాజానికి ఏ ముఖం చూపించేవాడిని అన్నారు. అప్పుడు శ్యామ్ సుందర్ ముందుకు వచ్చి ఆయనను లేపారు.
ఆ తర్వాత రమేష్, మా ఇంటికి ఇలాంటి కూతురే కావాలి. విధి మాకు సరైన వ్యక్తిని కలిపినందుకు మాకు సంతోషంగా ఉంది. రమేష్ తన కన్నీళ్లను తుడుచుకొని లోపలికి చూశారు. అంజలి, అమ్మా అంజలి, బయటకురా అన్నారు. వంటగదిలో నిలబడి ఇదంతా వింటున్న అంజలి నెమ్మదిగా బయటకు వచ్చింది. ఆమె కళ్ళు కిందకి వంగి ఉన్నాయి. ఆమె చేతులు వణుకుతున్నాయి. రమేష్ ఆమె చెయ్యి పట్టుకున్నారు. అమ్మా, ఆకాష్ నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఆయన గొంతు పూడుకుపోయింది. ఇది చాలా వింతగా ఉందని నాకు తెలుసు. కాని అంజలి, ఇప్పుడు నిర్ణయం నీ చేతిలో ఉంది. నీకు ఇష్టం లేకపోతే బలవంతం ఏమీ లేదు. అంజలి ఒక్కసారి తన చిన్నాన్న వైపు చూసింది. ఆయన అలసిపోయిన కళ్ళు, ఆయన ముఖంపై నిస్సహాయత, ఇదంతా చూసి అంజలి గుండె నిండిపోయింది. ఆ తర్వాత ఆమె దృష్టి ఆకాష్ వైపు మళ్ళింది. ఆయన కళ్ళల్లో ఆమె పట్ల కేవలం గౌరవం, ఒక నిజమైన భావన మాత్రమే ఉన్నాయి. బహుశా ఇదే తన విధి అని ఆమెకు అనిపించింది. తన చిన్నాన్న పరువును మళ్లీ పైకి లేపడానికి ఒక అవకాశం దొరికింది. ఆమె నెమ్మదిగా, నీ ఇష్టం చిన్నాన్న అనింది. ఆ ఇంట్లో మళ్లీ సంతోషపు అలలు ఉప్పొంగాయి. కొన్ని గంటల క్రితం దుఃఖంలో మునిగిపోయిన ఆ ఇల్లు ఇప్పుడు ఆశ యొక్క వెలుగుతో ప్రకాశించింది. అదే రాత్రి, అదే ముహూర్తంలో పెళ్లి జరగనుంది. కాని కేవలం పెళ్లి కూతురు మారింది. అంజలి ఎర్రటి పెళ్లి దుస్తులలో ఒక దేవతలా మెరిసిపోతోంది. పెళ్లి తంతు పూర్తయింది. వీడుకోలు క్షణం అత్యంత కదిలించేది. అంజలి తన చిన్నాన్న మరియు చిన్నమ్మను కౌగలించుకున్నప్పుడు ఆ ముగ్గురు ఒకరినొకరు కౌగలించుకుని ఏడ్చారు. ఆకాష్ అక్కడ నిలబడి ఇదంతా చూస్తున్నాడు. అంజలి అత్తవారింటికి బయలుదేరి వెళ్ళింది. చూస్తుండగానే 1 సంవత్సరం గడిచిపోయింది. రమేష్ ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక విలాసవంతమైన బంగ్లాలో అంజలి చాలా సంతోషంగా ఉంది. ఆకాష్ ఆమెను కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాడు. శ్యామ్ సుందర్ గారు, ఆయన భార్య కూడా అంజలి వంటి కోడలిని పొందినందుకు తమను తాము చాలా అదృష్టవంతులుగా భావించారు. త్వరలో అంజలి తల్లి కాబోతున్న వార్త రమేష్ గారు, సరితా గారికి తెలిసినప్పుడు వారి సంతోషానికి హద్దులే లేవు. మరోవైపు విధి యొక్క 2వ అంచు ముళ్లతో నిండి ఉంది. మురళితో ప్రేమ, స్వేచ్ఛ యొక్క బంగారు కలలు చూసి పారిపోయిన ప్రియకు వాస్తవం ఒక పీడకలలా రుజువయింది. కాలేజీలో ఆమెకు చంద్రుడిని, నక్షత్రాలను తెచ్చి ఇస్తానని వాగ్దానం చేసిన మురళి నిజ జీవితంలోకి రాగానే అతని మాటలు గాలిలో కలిసిపోయాయి. వాళ్ళిద్దరూ ఎవరికీ కనపడకూడదని ముంబై పారిపోయారు. వారు ముంబైలోని ఒక చిన్న ఇంట్లో నివసించేవారు. మురళి ఒక చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు. దానిలో సగజీతం ఇంటి అద్దెకు, మిగతాది స్నేహితులతో పార్టీలకి ఖర్చయిపోయేది. మొదట్లో కొన్ని వారాలు ప్రేమ మత్తులో గడిచిపోయాయి. కాని త్వరలోనే ప్రియా తల నుండి ప్రేమభూతం దిగిపోసాగింది. ఎప్పుడూ తన చేతులతో నీటి గ్లాస్ కూడా ఎత్తని ఆ అమ్మాయి ఇప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటి పనులలో నలిగిపోయేది. డిజైనర్ బట్టల స్థానంలో ఇప్పుడు 2-3 సాదాసీదా సూట్లు, వాటిని మళ్లీ మళ్లీ తానే ఉతికి ధరించాల్సి వచ్చేది. డబ్బు అడిగినప్పుడు మురళి చిరాకుపడి, నేను నోట్ల ప్రింట్ చేసే యంత్రాన్ని కాదు, నాతో వచ్చే ముందు నువ్వు ఆలోచించాల్సింది. నా దగ్గర ఇదే ఉంది, ఇందులోనే సర్దుకోవాలి అనేవాడు. జీవితంలోని కఠిన వాస్తవికత ఆమె కలలన్నింటినీ చెదరగొట్టింది. ఆమెకు తన నాన్నగారి అతి పెద్ద ఇల్లు, అమ్మ ప్రేమ, అంజలి యొక్క అండ అన్నీ తీవ్రంగా గుర్తుకు వచ్చాయి. ఒకరోజు ప్రియకు జ్వరం వచ్చింది. ఆమె 2 రోజులు మంచంపై పడి ఉంది. కాని ఆమె భర్తకు ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలనే చింత లేదు. ఆమెకు తినడానికి, తాగడానికి ఏదైనా ఇవ్వాలనే చింత లేదు. ఆ ఒంటరి అనారోగ్య పరిస్థితిలో ఇంటి జ్ఞాపకం ప్రియను పూర్తిగా కుంగదీసింది. ఆ రోజు ఆమె
ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె దగ్గర మిగిలి ఉన్న చివరి బంగారు చెవిదిద్దులు అమ్మి రైలు టికెట్టు తీసుకుని తన ఇంటివైపు బయలుదేరింది. తనకు క్షమాపణ దొరుకుతుందని ఆమె ఆశించలేదు, కాని ఆమె ఒక్కసారి తన తల్లిదండ్రులను చూడాలని, వారి పాదాలపై పడి తన తప్పులకు క్షమాపణ కోరుకోవాలని అనుకుంది. ఆమె తన ఇంటి గుమ్మం దగ్గరకు చేరుకోగానే తలుపు తట్టింది. సరితాగారు తెరిచారు. ఎదురుగా పాతబడిన సూట్లో చిందరవందరైన జుట్టుతో ఉబ్బిన కళ్ళతో ఉన్న ప్రియను చూసి ఆమె ఒక్క క్షణం తెల్లబోయింది. నువ్వా? సరితాగారి గొంతులో కఠినత్వం ఉంది. ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం? ప్రియా కాళ్ళు వణికాయి. ఆమె నేరుగా తన అమ్మ పాదాలపై పడింది. అమ్మా, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. సరితాగారు ఒక అడుగు వెనక్కి వేశారు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు, ముఖంలో కఠినత్వం ఉన్నాయి. క్షమాపణ? మా పరువు మట్టిలో కలిసిపోయినప్పుడు నీకు మేము గుర్తురాలేదా? మురళితో సుఖాలు అనుభవిస్తున్నప్పుడు నీకు నీ తల్లిదండ్రుల చింత లేదు. అప్పుడే లోపలి నుండి రమేష్ గారి గొంతు వినిపించింది. ఎవరు సరితా? ఎవరూ లేరు. సరితాగారు కఠినంగా సమాధానమిచ్చి తలుపు ముయ్యడానికి ప్రయత్నించారు. నాన్నా! ప్రియా పెద్దగా అరిచిన అరుపు విని రమేష్ గారు బయటికి వచ్చారు. తన కూతురిని ఈ స్థితిలో చూసి ఆయన అడుగులు ఆగిపోయాయి. ఒక తండ్రి హృదయం ద్రవించింది, కాని ఆయన తనను తాను నియంత్రించుకున్నారు. ప్రియా, ఆయన గొంతులో బాధ ఉంది. నువ్వు చేసిన దానికి క్షమాపణ లేదు. నాన్నా, నాకు తెలుసు, నేను మీ అందరికీ చాలా బాధ కలిగించాను. మురళి మోసం చేశాడు. నాకు అబద్ధపు కలలు చూపించాడు. నేను గుడ్డిదానినైపోయాను. ప్రేమ సర్వస్వం అనుకున్నాను, కాని నాన్నా, జీవితం నాకు చాలా పెద్ద గుణపాఠం నేర్పింది. నాకు మీరిద్దరూ, అంజలి చాలా గుర్తుకు వస్తున్నారు. అప్పుడే వెనక నుండి ఒక కారు వచ్చి ఆగింది. అంజలి, ఆకాష్ దిగారు. అంజలి గర్భవతి. ఆమె ముఖం సంతోషంతో మెరిసిపోతోంది. కాని గుమ్మం దగ్గర ప్రియను చూసి ఆమె ఆగిపోయింది. అంజలి! ప్రియా అంజలి వైపు పరిగెత్తి ఆమె పాదాలపై పడింది. అంజలి, నన్ను క్షమించు. నువ్వే చెప్పు మా అమ్మా నాన్నలకి. అంజలి ప్రియను లేపి తన గుండెలకి హత్తుకుంది. ఏడవకు ప్రియా. నేను చాలా చెడ్డదాన్ని. నువ్వు చెడ్డదానివి కాదు. అంజలి ఆమె కన్నీళ్లు తుడిచింది. నువ్వు కేవలం తప్పు చేశావు, అంతే. మరియు తప్పులను సరిదిద్దవచ్చు. అంజలి తన చిన్నమ్మ వైపు చూసింది. చిన్నమ్మ, పొరపాటు ఎవరితోనైనా జరగవచ్చు. మరియు ప్రియా చేసిన తప్పుకు శిక్ష లభించింది. ఇప్పుడు మీరు క్షమించకపోతే ఈమె పూర్తిగా విరిగిపోతుంది. కాని ప్రియను ఇంట్లోకి రానివ్వడానికి ససేమిరా ఒప్పుకోలేదు రమేష్ దంపతులు. కాని అంజలి మాటకు చిన్నమ్మ, చిన్నాన్న ఎదురు చెప్పలేకపోయారు. అంజలి ప్రియా చేతిని పట్టుకుంది. పద, లోపలికి పద. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. చాలా చెప్పాలి. నువ్వు రావడం మంచి జరిగింది. నా బిడ్డకు పిన్ని అవసరముంటుంది. ఇది విని ప్రియా కళ్ళు ఆనందంతో, ఆశ్చర్యంతో మెరిశాయి. ఇంటి లోపల అందరూ కలిసి కూర్చున్నారు. రమేష్ గారు ప్రియను అడిగారు. మురళి గురించి ఏమాలోచించావు? నేను అతని నుండి విడిపోతున్నాను అని ప్రియా దృఢంగా చెప్పింది. అతను నన్ను మోసం చేశాడు. ఇప్పుడు నేను ఏదైనా ఉద్యోగం చేస్తాను. చిన్నదైనా సరే నా కాళ్లపై నేను నిలబడతాను. రమేష్ గారు గర్వంగా తన కూతురిని చూశారు. మురళి మోసం చేశాడని బాధపడుతూ కూర్చోకుండా జీవితంలో ముందుకు వెళ్లడానికి నిర్ణయించుకున్నావు. కొద్ది రోజుల్లో ప్రియా ఒక కంపెనీలో ఉద్యోగం మొదలుపెట్టింది. మురళి నుండి చట్టబద్ధంగా విడాకులు తీసుకుంది. ఆమె తన జీవితాన్ని మళ్లీ మొదలు పెట్టాలని నిర్ణయించుకుంది. అంజలి ఒక కొడుకును కని ఆస్పత్రిలో ఉన్నప్పుడు ప్రియనే ఆస్పత్రికి చేరుకున్న మొదటి వ్యక్తి. ఆమె అంజలి బిడ్డను ఎత్తుకొని, నేను వీడికి ప్రపంచంలోనే బెస్ట్ ఫ్రెండుగా ఉండి చూపిస్తాను అని చెప్పింది. అంజలి చిరునవ్వు నవ్వింది. ఒకరోజు దుఃఖంలో మునిగిపోయిన ఆ ఇల్లు ఈరోజు
సంతోషాలతో నిండిపోయింది. అంజలి యొక్క గొప్పదనం, ఆకాష్ యొక్క వివేకం, ప్రియా యొక్క పశ్చాత్తాపం, తల్లిదండ్రుల క్షమాపణ కలిసి ఒక విచ్ఛిన్నమైన కుటుంబాన్ని మళ్లీ ఒకటిగా చేశాయి. విధి ఆడిన నాటకం. ఈ కథలో అంజలి తీసుకున్న నిర్ణయంతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు మా కథలను ఏ నగరం నుండి వింటున్నారో కూడా చెప్పండి. మీ జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు లేదా ఏవైనా అనుభవాలు జరిగి ఉంటే వాటిని మేము కథ రూపంలో అందరి ముందు తీసుకురావాలని మీరు కోరుకుంటే తప్పకుండా మాకు రాయండి. మీరు కామెంట్ చేయవచ్చు లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మెయిల్ కూడా చేయవచ్చు. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.